హలో గాయ్స్, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో. మీరు ఎప్పుడైనా నిద్రలో ఉన్నప్పుడు కళ్ళు తెరుచుకున్నట్టు అనిపించి శరీరం మాత్రం కదలలేక గుండె వేగంగా కొట్టుకున్నట్టు రూమ్లో ఎవరో ఉన్నట్టు భయం వచ్చిందా? చాలామంది దీన్ని భూతం, దెయ్యం, అదేదో అతీత శక్తి అని నమ్ముతారు. కానీ సైన్స్ చెప్పేది ఏంటి అంటే ఇది భూతం కాదు, ఇది స్లీప్ పారాలిసిస్. ఈ వీడియోలో మీ లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని ఒక 10 షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో మొత్తం చూడకపోతే మీరు మళ్ళీ ఈ అనుభవంని భూతం అని నమ్మే అవకాశం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 1. స్లీప్ పారాలిసిస్ ఎక్కువగా REM నిద్రావస్థలో జరుగుతుంది. ఈ అవస్థలో మెదడు పూర్తిగా యాక్టివ్గా ఉంటుంది. కలలు చాలా స్ట్రాంగ్గా వస్తాయి. శరీరంలో మసిల్స్ అన్నీ ఆఫ్లో ఉంటాయి. ఇది ఎందుకంటే మీరు కలలో చేసే మూమెంట్స్ నిజంగా శరీరంతో చేయకుండా ఉండడానికి. కానీ స్లీప్ పారాలిసిస్లో బ్రెయిన్ ముందుగా మేల్కుంటుంది, కానీ శరీరం ఇంకా REM నిద్రావస్థలోనే ఉండిపోతుంది. అందుకే నేను లేచాను కానీ కదలలేకపోతున్నా అని అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. గోస్ట్ ఫిగర్స్ ఎందుకు అందరికీ సిమిలర్గా కనిపిస్తాయి? ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే డిఫరెంట్ కంట్రీస్లో, డిఫరెంట్ కల్చర్స్లో పీపుల్ చెప్పిన అనుభవం ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. రీజన్ ఏంటి అంటే మెదడులో ఉన్న ఒక భయ కేంద్రం యాక్టివ్ అవుతుంది. సర్వైవల్ ఇన్స్టింక్ట్ డేంజర్ ఉందని అనుకుంటుంది. అప్పుడు మెదడు ఆటోమేటిక్గా ఒక శత్రువు ఆకృతిని క్రియేట్ చేస్తుంది. ఆ ఆకృతి నల్లని నీడలాగా మనిషి షేప్లో భయం కలిగించేలాగా ఉంటుంది. అందుకే అది భూతంలాగా అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ భయం ఎందుకు ఎక్స్ట్రీమ్గా ఉంటుంది? స్లీప్ పారాలిసిస్లో భయం సాధారణ భయం కాదు. ఎందుకంటే శరీరం మీద మనకి కంట్రోల్ ఉండదు. అరవడానికి ట్రై చేసినా వాయిస్ రాదు. పరిగెట్టలేము, తప్పించుకోలేము. మెదడు ఇది ఒక ప్రమాద స్థితి అని అనుకుంటుంది. అందుకే ఈ భయం నార్మల్ నైట్మేర్ కన్నా 100 రెట్లు ఎక్కువగా అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. గుండె మీద భారం ఉన్నట్టు ఎందుకు అనిపిస్తుంది? చాలామంది చెప్పేది ఒకటే, నా గుండె మీద ఎవరో కూర్చున్నట్టు ఉంది అని. సైన్స్ చెప్పేది ఏంటి అంటే REM నిద్రలో శ్వాసక్రియ స్లోగా ఉంటుంది. గుండె చుట్టూ ఉన్న మసిల్స్ రిలాక్స్డ్గా ఉంటాయి. కానీ మెదడు మెలకువగా ఉండడం వల్ల నార్మల్ బ్రీతింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది జరగకపోతే మెదడు దీన్ని భారం అని భ్రమగా అనుకుంటుంది. పూర్వకాలంలో సైన్స్ తెలియకపోవడం వల్ల దీన్ని దెయ్యం అని నమ్మారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. కళ్ళు తెరుచుకుని ఉన్నా కూడా కలలు ఎలా వస్తాయి? స్లీప్ పారాలిసిస్లో మీ కళ్ళు నిజంగా తెరుచుకుని ఉంటాయి. రూమ్, గోడలు, తలుపులు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. కానీ ఈ మెదడు ఇంకా కలల అవస్థలో ఉండడం వల్ల కలల దృశ్యాలని నిజమైన రూమ్ మీద కల్పిస్తుంది. అందుకే డోర్ దగ్గర ఎవరో ఉన్నట్టు, గోడలు జరుగుతున్నట్టు, ఎవరో వస్తున్నట్టు ఫీల్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. కానీ ఇవన్నీ నిజం కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. స్వరాలు, పిలుపులు నిజమా? స్లీప్ పారాలిసిస్లో చాలామంది చెప్పడం వింటూ ఉంటాము. ఎవరో పిలిచినట్లు, చెవిలో మాట్లాడినట్లు, ఎవరో అరిచినట్లు అనిపించింది అని. ఇవన్నీ బయట నుంచి ఏమీ రావు. ఈ వాయిసెస్ అన్నీ మెదడు క్రియేట్ చేసినవే. భయం ఎక్కువ ఉంటే అవి నిజం కన్నా కూడా గట్టిగా, క్లియర్గా అనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. 30 సెకండ్లు 5 నిమిషాల్లాగా ఎందుకు అనిపిస్తుంది? యాక్చువల్గా స్లీప్ పారాలిసిస్ 20 నుంచి 60 సెకండ్ల లోపలే అయిపోతుంది. కానీ అనుభవించిన వ్యక్తికి అది గంటలులాగా అనిపిస్తుంది. ఎందుకంటే భయం మెదడులో సమయ అనుభవాన్ని మార్చేస్తుంది. ప్రతి సెకండ్ని స్లో మోషన్ లాగా చూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. స్లీప్ పారాలిసిస్ ఎవరికి ఎక్కువ వస్తుంది? స్ట్రెస్ ఎక్కువ ఉండడం, నిద్ర సరిగా లేకపోవడం, రాత్రి లేటుగా పడుకోవడం, ఇవన్నిటి వల్ల శ్వాస ప్రక్రియ మారుతుంది. మెదడు సడన్గా అలర్ట్ అవుతుంది, కానీ శరీరం ఇంకా నిద్రావస్థలోనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. లూసిడ్ డ్రీమర్స్కి ఎందుకు స్లీప్ పారాలిసిస్ ఎక్కువ వస్తుంది? లూసిడ్ డ్రీమర్స్ వాళ్ళు నిద్రలో ఉన్నారు అని తెలుసుకుంటారు. వాళ్ళు దీనికోసం మెదడుని ట్రైన్ చేస్తారు. కానీ శరీరంలో REM స్టేజ్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. అవేర్నెస్ ఈ టైంలో ఆన్లో ఉంటుంది, కానీ శరీరం ఆఫ్లో ఉంటుంది. ఈ మిస్ మ్యాచ్ వల్ల స్లీప్ పారాలిసిస్ వాళ్ళలో ఎక్కువ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మెడికల్ రీసెర్చ్లో తెలిసింది ఏంటి అంటే స్లీప్ పారాలిసిస్ ఏమీ ప్రాణాలు తీసేది కాదు. కానీ రిపీటెడ్గా వస్తే నిద్ర అంటే భయం,
యాంగ్జైటీ, ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే మళ్ళీ వస్తుందా అనే భయం. సరైన నిద్ర అలవాట్లు ఫాలో అయితే చాలామందికి ఇది పూర్తిగా ఆగిపోతుంది. సో మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఇలా అనుభవించారా? మీ అనుభవం తప్పకుండా కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.